అందరికీ నమస్కారం అండి. పాక్ కాల్పుల్లో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి మురళీ నాయక్ మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఆర్మీ జవాన్ నిన్న పాక్ కాల్పుల్లో చనిపోవడం అనేది చాలా బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. దేశ ప్రజలందరూ కూడా మీ కుటుంబానికి అండగా ఉంటారు. దీంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ఒక తల్లి ఒక బిడ్డను కోల్పోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. భరతమాత సైతం ఒక బిడ్డను కోల్పోయినట్టే. పైగా ఆర్మీ జవాను దేశ ప్రజలందరూ కూడా మీ అందరికీ రక్షణగా ఉంటారు. చనిపోయినటువంటి మురళీ నాయక్ అనంతపురం సత్యసాయి జిల్లాలో గోరెంట్ల మండలం అనేటువంటి ఆ మండలంలో ఒక గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన మరణం అనేది దేశ ప్రజలకు అంకితం. ఆయన అమరుడు. ఎందుకంటే దేశ ప్రజలందరి ప్రాణాలు కాపాడడం కోసం మురళీ నాయక్ చనిపోవడం దేశానికే గర్వకారణం. ఈ రోజున భారతదేశం మొత్తం కూడా మీ కుటుంబానికి అండగా ఉంటుంది. దీంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, భారతదేశం ప్రతి ఒక్కరూ కూడా మీకు మద్దతుగా ఉండారమ్మా. మా అందరి కోసం మురళీ నాయక్ ప్రాణాలు త్యాగం చేశారు. ఆయన అమరుడయ్యారు. మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.